గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపాలుగా భావించే హరిదాసులు లేలేత సూర్యకిరణాలు భూమి మీద పడే వేళ, అదేవిధంగా మహిళలు అందమైన రంగవల్లికలతో ముగ్గులు వేసే వేళ కాళ్ళకి గజ్జలు కట్టుకొని చేత్తో చిడతలు వాయిస్తూ తుంబురును మీటుతూ హరినామ స్మరణాన్ని ప్రతి వీధికి కూడా కీర్తనలుగా పాడుతూ అందరికీ కూడా హరిదాసు సుపరిచితులే. ప్రస్తుత కాలంలో హరిదాసుల గురించి మాట్లాడుకోవాలంటే చాలా మందికి హరిదాసులు అంటే ఎవరో కూడా తెలియదు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేస్తూ ఆనవాయితీగా వస్తున్న వారి యొక్క వృత్తిని కాపాడుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న హరిదాసుల గురించి ఇప్పుడైతే మాట్లాడదాం. మన ముందు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో హరిదాసుల గురించి తెలిసిన వారు చాలా తక్కువ, తెలియని వారు చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. చాలా విషయాలు అయితే మాట్లాడదాం. హరిదాస్ గారు నమస్తే. హరిదాసులు గతానికి ఇప్పటికి అసలు హరిదాసులు అనేవారు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ప్రజలకి ఇప్పుడున్న సమాజంలో అప్పట్లానే హరిదాసులకి ఇస్తున్న ప్రాముఖ్యతను ఇప్పుడు ఇస్తున్నారంటారా? అంటే తల్లి, అప్పుడు పూర్వం ప్రజల్లో ఐకమత్యం ఉండేది, ఇప్పుడు మొత్తం కూడా నశించిపోయింది. అంటే కలియుగంలో తల్లి తాచుపం అవుతుంది, ఆలు అట్టుకుండా అవుతుంది. ఒకటి కావాలంటే కలియుగంలో ఒకటి వదులుకోమన్నాడు. ఈ రెండు కూడా ముందుకు నడిపించాలంటే వాడు ఎంత జ్ఞానం అయితే కానీ ముందుకు నడిపించడం కష్టం. ఏంటి తల్లి, ఏంటంటే బ్రతికి చెందినట్టు వాళ్ళు పూర్తిగా క్షీణించిపోతున్నారు. కలియుగంలో చెడి బతికినట్టు వాళ్ళు ఎక్కువ తగిరవుతున్నారు. నడిమంత్రాన్ని సిరి కలిగిన నరం మీద పుండు పుట్టిన ఇది నిలబెట్టుకోవడం మారుకోవడం చాలా కష్టం అన్నారు. అందుకే బ్రతికి చెడి అంటే బాగుపడి బంధువుల ఇంటికి వెళ్ళమన్నాడు, చెడిపోయి స్నేహితుడికి వెళ్ళమన్నాడు సామెత. అవును హరిదాస్ గారు, ఎక్కువగా ధనుర్మాసంలో మీరు కనిపిస్తూ ఉంటుంటారు. ధనుర్మాసంలో వచ్చి అంటే ధనుర్మాసంలో హరిదాసులు వస్తున్నారంటే మిమ్మల్ని అక్కడ నుండి చూస్తే చాలు, ఒక ఇంట్లో నుండి దైవం ముందుకు వస్తుంది, మనం వెళ్ళి మనకి కలిగినంత వేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలి, ఆశీర్వచనాలు తీసుకోవాలి అనేసి. అంటే తల్లి, ధనుర్మాసంలోని హరిదాస్ అంటే శ్రీ మహావిష్ణుతో సమానం. ఒకప్పుడు గ్రామాలు తక్కువగా ఉండేవి, ఇప్పుడు కలియుగంలో పల్లెలు పట్టణాలు అయిపోయినాయి, పట్టణాలు టౌన్లు అయిపోయినాయి, టౌన్లు రాష్ట్రాలు అయిపోయినాయి. ధర్మం పూర్తిగా క్షీణించిపోతుంది, పాపం పెరిగిపోతుంది. తల్లిదండ్రులు చూసినట్టు వాళ్ళు నూటికి కోటికి ఒకరు ఇద్దరు కలియుగంలో. ఏ తల్లి, రాని గురువులు కూడా ఆచరించే అంటే కులవృత్తుల్ని పూర్తిగా నశించిపోతున్నాయి. అంటే నడిమంత్రాన్ని సిరి నరం మీద పుండు ఇది నిలబెట్టుకోవడం మానుకోవడం చాలా కష్టం. ఎంత స్థాయికి ఎదిగినా నీ ధర్మాన్ని, నీ తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత భర్తే సర్వాన్ని తెలుసుకునే భార్యకి కాలదారి దైవాన్ని నొక్కిసి కాశీ పరిగెట్టినా కాశీ వెళ్ళా కర్మ తప్పదని శివుడు అన్నాడు. ఇంటికి గెలిచి రచ్చికెళ్ళమన్నారు. కాళ్ళ దగ్గర చేసుకున్నాం ధర్మం కాశీ వెళ్ళా కూడా రాదటండి. అంటే ఆకలి అన్నవాడికి అన్నం పెట్టినంత మాత్రం మనం తరిగిపోదండి. ఇంకో 10 మంది పెట్టినంత పిచ్చ మనకి సంకల్పిస్తారట. ఒక ఆవు ఉంటే దాని టైం మీద గడ్డేస్తాను, అడుగులోని మృగాలకి ఎవడో వేస్తాను. ఒక పూల మాకు ఉంటే ఎండాకాలం చచ్చిపోతాను వెళ్ళిపోస్తాను, అడుగులో వృక్షాలకి వెళ్ళేస్తాను. ఈ 9 మాసాలు పోతే ఒక మనవడికో కూతురికో పాలు పెట్టమని అంటున్నారు పెద్దవాళ్ళు. ఈ 9 మాసాలు ఎలా బతుకున్నాడు? కానీ నీ జీవాత్మే పరమాత్మని ప్రజలు లేకపోతున్నారు. అంటే ప్రతి ఒక్కడు మానవుడు కూడా తప్పు చేయలే, మానవుడే సృష్టిలో ఉండటండి. తన తప్పును తను తెలుసుకొని మార్గంలోకి వచ్చినట్టే దైవంతో సమానం అన్నాడు. అందుకే భద్రాచలం మహాపుణ్యక్షేత్రంగా మారింది. అప్పుడు రామదాస్ అన్నాడు, భక్తి లేని పువ్వులు పత్తిరి చేటిగా, పిలుపులేని చుట్టాన్ని పిన్నుంటి చేటిగా, దయలేని గంగలో స్థానం అని చెట్టు, అప్పు పుట్టన ఊరు సాబులో కనబన్న బాగారి వరంబులేని దేవత వేస్ట్ అన్నాడు.
ఇలాంటి మహానుభావుడు ఎండల్లో ఎండిపోతాడు, వానల్లో తడిసిపోతాడు, నానా చికాలు పడుతుంది అడుగులోని. అప్పుడు మన దేశాన్ని తురకవాళ్ళ సాయిబులు తానీసి పరిపాలించేవారు మన రాష్ట్రాన్ని. అప్పుడు తానీస్ దగ్గర ఒక నలుగురిగా పనిచేసేవాడు రామదాస్, కంచెల గోపన్ గారు. వీళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. అదే స్నేహం చేయొచ్చు, అధిక స్నేహం ప్రాణానికే ప్రమాదం. ఈలాగా ఒక 6 లక్షల రూపాయలు నాకు అవసరం వచ్చిందండి. తానీస్ గారు ఏమనంటే, నీకు నాకేటయ్యా ఇద్దరు దోస్తులు కదా, పట్టుకెళ్ళవా అన్నాడు. ఈలాగా స్వయంగా రామదాస్ అంటే కంచెల గోపాన్ గారు స్వయంగా మేనత్త మేనమామ అక్కన్న మాదాన్లో ఈ ఇచ్చేసి 6 మాసాలు అయిపోయింది. తానీస్ మొత్తం గోపురం నిర్మించాడు. మీకు మా అల్లుడి దగ్గర ఏటున్నారు, మీరు 6 లక్షలు ఇచ్చారు, రేపు కర్మశాలకు పోవచ్చు, అప్పుడు మా మీద వచ్చి పడతారు మీరు అని 4 విధాలకు చెప్పగానే ఈ తానీస్కి మనసు ఇరిగిపోద్దండి. ఈ ఒంటి బతకొచ్చు అన్నాడు రామదాసు, ఒంటి సవలేవు అన్నాడు. అంటే 3 నెలల పాటు ఈ హరినామ స్మరణ, కార్తీక మాసం, అదే విధంగా మార్గశిర మాసం, ధనుర్మాసం. ధనుర్మాసం పూర్తయిన తర్వాత మీ దీక్ష పూర్తి అయిపోయినట్టేనా? మేము శ్రీరామనామ ఉగాది అంటారు కదండి, ఉగాది వరకు ప్రసారం చేస్తాం. ఎందుకంటే పల్లెలు పట్టణాలు అయిపోయినాయి, పట్టణాలు టౌన్లో రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఏరియా కూడా హరిదాసు అడిగిపెట్టి రావాలి. వాళ్ళు ఎవరిని పోనీ మాకు అనవసరం, మా ధర్మాన్ని మీకు పాటిస్తున్నామా లేదా. మా గురువు గారు అనుకుంటే చేయాలి. అవును తల్లి, ఎందుకంటే కూడి కలిగిందని మన కులవృత్తి మర్చిపోద్ది అన్నారు. ఈ కులవృత్తి మర్చిపోవడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు తినడానికి తిండి కూడా ఉండదటండి. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఈ కలియుగంలో దేనికి కూడా లోటు ఉండదండి. అంటే పాత తరం వాళ్ళకి తెలియాలి, హరిదాసు పాపం వీధి నుండి అంటే ఒకటి తల్లి, పిల్లలకి ముందు చదువు కంటే సంస్కారం నేర్పమన్నారు. ఈ సంస్కారం లేని ఎంత చదువు ఉంటే ఎవరికి కావాలి? ఇప్పుడు ఏ పిల్లలైనా ఒక తల్లిదండ్రులకి విలువ ఇవ్వలేదు, ఒక గురువుకి ఇవ్వలేదు. స్త్రీ కూడా భర్తకి కూడా భర్తలాగా చూడలేదు. ఎందుకంటే ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో తెలుస్తుంది. అలాగే మనం మొత్తం 24 జిల్లాలు తిరుగుతాం కాబట్టి ప్రపంచంలో మహాదారుణంగా ఉంది ప్రపంచం. ఇంకా రాబోయే రోజుల్లో అనుక్షణం కూడా భయపడుతూ బతుకుపోయిన రోజులు వస్తున్నాయి. ఎండలు టారెక్కిస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి, మంచు కురవాల్సిన సమయంలో ఎండ వస్తుందని చెప్పుకోవచ్చు. అసలు చలికాలం, మన కార్తీక మాసం అనేసరికి చలి. అలాంటిది వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మీరు చెప్పులు ధరించారు, పాదరక్షలు ధరించారు, అలానే మొత్తం ఫుల్ గా కవర్ చేసి ఇలా ఈ హరిదాస్ గా మీరు బయటకు వస్తారు కదా. దీనివల్ల అసలు అంటే అంత రామనామ స్వరంలో మనకి ఏమి కష్టం అని అనిపించదు. ఈ రామనామస్వం తల్లి 12 సంవత్సరాలు రామదాస్ అన్నాహారం లేకుండా ఒక సంకీర్తనం చేసే 12 సంవత్సరాలు అన్నాహారం లేకుండా జైల్లో బతికాడండి. పుట్టుకో బ్రాహ్మణులో పుట్టాడు రామదాస్. పుడితే తానీస్ ఏంటంటే తొరకవాడు. నవ్వులుతామంటే కొబ్బరిరాలు పెట్టేవాడండి, మింగిదామంటే దాని కిందలు పెట్టేవాడు. సప్రదర్ కారు కోసం బ్రాహ్మణులకి ఎంతో నీట్నెస్ ఉంటే కానీ వారు భుజించరు. అప్పుడు ఈ 12 సంవత్సరాలు కూడా అన్నాహారం లేకుండా ఒక రామనామ సంకీర్తన తప్ప ఉండేది లేదండి. ఈ రామాన్ని పలకడం వల్ల నేనే ఆకలి చచ్చిపోతుంది. అందుకే భద్రాచలప్పుడు మహాపుణ్యక్షేత్రం, ఒకటే పత్ని, ఒకటే బాణం, ఒకటే మాట. సో మీరు కూడా ఏరియాస్ గానీ ఊర్లు గానీ డివైడ్ చేసుకోవడం మీలో కూడా మాకు సంఘం ఉంటుంది. మీకు సంఘం ఉంటుంది. ఎందుకంటే గురువు లేనిది గుడ్డి విద్య అన్నారు. మాకు కార్తీక మాసంలో కొన్ని గ్రామాలు తిరగాలని మాకు అక్కడ కేటాయిస్తారు. ఇన్ని గ్రామాలు ఇక్కడ విజయనగరంలోని కలెక్టర్ ఆఫీసు, సంజీనగర్ కాలనీ, కంటోన్మెంట్, గూడిషెడ్, అంబేద్కర్ కాలనీ, బొగ్గుల దెబ్బ, పాలీపేట, రైల్వే న్యూ కాలనీ, ఎత్తిమాదలు, గాడికాన్ రోడ్డు, మన వసంత వేరు, అరుంధతి నగరు, బాలాజీ మార్కెట్, గింజిపేట, బంగారామ కోల వరకు మా సరిహద్దు అండి. మీకు కూడా హద్దులు ఉంటాయి? ఉంటుంది. మా అనుమతి లేకుండా ఇంకో హరిదాస్కి మా తిరిగే ఏరియాలోకి రావడానికి ఆజ్ఞ లేదు. ఒకరు ఎవరైనా పిలిచినా మా ఆజ్ఞ మమ్మల్ని ముందు అడిగిన తర్వాత వెళ్ళనుకో. ఇది ఏంటంటే మాకు ఒక పంట పొలం లాంటిది. ఇంత రాముడిని నమ్ముకున్నారు, కష్టాలన్నీ గట్టెక్కిపోతున్నాయి అంటారా? మనకు అలాగని తల్లి అమ్మ, నమ్మిన భక్తుని ఏదేంటో మోసం చేయడు, కానీ భక్తుని పరీక్ష ఉంటుంది. కానీ అది ఏంటంటే పరీక్షిస్తుంటాడు. ఎప్పుడైతే భక్తుడికి బాధ అనిపిస్తుందో మళ్ళీ ఏదో రూపంలో ఆ భగవంతుడే మానవుడి రూపంలో వాళ్ళ మనసులో దూరి మళ్ళీ మనకి అంతకు రెండంతలు అనుభవిస్తున్నాడు. మళ్ళీ ఉగాది తర్వాత ఇదే ఓపిక, ఇంతే భక్తి అప్పుడు ఉంటుందా? ఓపిక నేను అనేది అంటే ఓపిక ఉంటుంది. ఇంతలాగా కీర్తనలు పాడుతూ, కానీ ఎందుకో ఈ టైంలో మీరు అనేటట్టు పుణ్యకాలంలోని
ఇవన్నీ ధరించి వెళ్ళేటప్పుడు ఒక భావన. తర్వాత ఇంత శక్తి ఉండదు, ఏదైనా ఆ దైవత్వంలోనే అవును తల్లి, దైవ కార్యక్రమం ఏ మాలేసినట్టు వాడికైనా కంపల్సరీ ప్రతి ఒక్క మనిషిలో కూడా దైవ ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినట్టు వారికి తరిగిపోదు, అంతకు రెండంతలో ఆ భగవంతుడే పిలుస్తాడట. ఈ రోజు మనం ఒకరికి ఇస్తే రేపు భగవంతుడు మన పిల్లలకి ఏదో రూపంలో ఇవాళ ఎందామంటే అందాము. అంటే 10 మంది ఉంటే సంత అన్నారు. అన్ని గమనిస్తుంటుంటారు మీరు, హరినామ స్మరణ చేస్తూ సంకీర్తనలు పాడుకుంటూ ఏ ఇంట్లో మనిషి ఏ విధంగా ఉన్నాడు ఏంటి, అది వచ్చే సంవత్సరంకి ఎలా ఉంటారో అది కూడా మీరు గ్రహించి చూస్తుంటుంటారు అనమాట. గమనిస్తుంది తల్లి. అంటే ఇంట్లో అడిగి పెట్టిన తర్వాత మనిషిని మాట బట్టి, వాడి నటక బట్టి, వాడి చూపు బట్టి, వాడి ప్రవర్తన బట్టి మా కొన్ని ఆనవాళ్ళు భగవంతుడు చేస్తాడు. అది బ్రతికి చెందిన వాడైతే బాగుపడతారని, అంటే తెలియక తప్పు చేస్తాను అలాంటి దగ్గర కొన్ని వాక్యాలు చెబుతాం. మూర్ఖుడు అనుకోండి, తన తప్పును తను తెలుసుకుని రోజు వస్తుంది. పాదాన్ని బయటికి పెట్టేటప్పుడు ఏ కీర్తన తోటి బయటకు వస్తారు, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఏ కీర్తన తోటి అది ముగుస్తుంది, నాకు అది కావాలి. అంటే తల్లి ఉదయాన్నే బయలుదేరే ముందు విఘ్నేశ్వరుని తెలుస్తామండి. శ్రీరామ రఘునందన రఘుపతి సీతా మనోనాయిక కారుణ్య బైదానస్తవారద కాకుత్సవం ఉంటుందో దారితంత త్రమప్రతాప హరిణ తత్వాది చంద్రోదయ రారాణ మొదల వసించి కృపతో రక్కించి బ్రొక్కదన్ జాయ పరమేశ్వర గురుదేవ నమశివాయ శ్రీరామ రక్ష. పదవే ఓ మనస పరమాత్మన సేవించటకు ఎప్పుడ పోదువు ఎరగవుగా మనీటి బుడగరా ఈ జీవి. అంతా నీవారనుకుంటావు, స్వర్గమ ఇది అనుకుంటావు, ఏది రాధుర నీతోను మా పోయేటప్పుడు నీ వెంట. క్రోధం విడిచినట్టు మనస నిలిచిన ధ్యానమును దాన ధర్మం చేయుమురా, అది ఏ నీతో వచ్చునురా. పరమాత్మన సేవించటకు జగమంతా ఒక చదరంగమురా, నీ ఒక ఆట బొమ్మవురా. దాస్ గారి తరతరాలుగా వస్తున్న కులవృత్తి, అదే విధంగా ప్రస్తుతం సమాజంలో అప్పటి తరానికి ఇప్పటి తరానికి భక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో, సో మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కులవృత్తిని అనాదిగా వస్తున్న ఆచారాన్ని కూడా మేము ముందుకు తీసుకువెళ్లేందుకు హరిదాసులుగా ఈ 3 నెలల పాటు, అంటే ధనుర్మాసం, అదేవిధంగా కార్తీక మాసం, అదేవిధంగా మార్గశిర మాసం నుండి మాఘ మాసం వరకు హరిదాసు రూపంలో అందరికీ సంకీర్తనలు వినిపిస్తూ ఆ రాముని తెలియజేయడమే ఆ కులవృత్తి అంటూ తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా బాలకిషోర్, పద్మ ఐడెన్స్ మీడియా విజన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు